ఈనాడు ప్రత్యేకమైనటువంటి పనిపైన ఈ జిల్లా బాధ్యతలు చూస్తున్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కానీ, టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కానీ, లేదు ఈ ఎన్యూమరేషన్ అంతా పద్ధతిగా చేసే ఇతర మిత్రులు కానీ వాళ్ళంతా చిన్న విషయాలు మాట్లాడారు. ఇది వాళ్ళు చెప్తున్న ఏంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఆ కట్ ఆఫ్ డేట్ కి పూర్తి చేయడం చెప్తున్నారు. అది ఎవరు చెప్తున్నారు? ఇన్ఛార్జెస్ చెప్తున్నారు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ చెప్తున్నారు. ప్రాథమికంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అందరూ చేసే పని కాదు అదైతే. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మళ్ళీ ఇది పద్ధతి ప్రకారం ఒక ఆఫీస్ పెట్టుకుని నిరంతరం పనిచేసే పార్టీ వర్కర్స్ ని ఇద్దరిని ఐడెంటిఫై చేసి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి యూనిట్స్ ప్రెసిడెంట్స్ ని వారితో రకరకాల అనుబంధ విభాగాలకు అవసరమైనటువంటి సూట్ అయినటువంటి పార్టీ లీడర్స్ ని ఎంపిక చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ లో వాళ్ళు అందజేసే కార్యక్రమం జరగాలి. అది చాలా వరకు ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి కోఆర్డినేటర్స్ మాటలు విన్నప్పుడు అది అయిపోయింది పని అంతా. అందులో క్రిటికల్ ఏంటంటే ఎపిక్ నెంబర్, ఎలక్ట్రాన్ ఫోటో ఐడెంటిటీ నంబర్ అని ఒకటి ఐడెంటిఫై చేయమన్నారు. దాంట్లో నాకు ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆయన క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాను. నేను చూడలేదు. అతను ఒక ఇద్దరు చూడలే ఇంజనీరింగ్ రోజు పని భవనం పెట్టుకొని నియోజకవర్గంలో ఉండేటువంటి మండల ప్రెసిడెంట్స్ ని, ఇంపార్టెంట్ లీడర్స్ ని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 100 యూనిట్లు ఉన్నాయి, 50 వార్డులు, 51 వార్డులు. అంటే ఆమదాస్ మున్సిపాలిటీలో ఉన్నాయి, శ్రీకాకుళంలో 40 యూనిట్లు ఉన్నాయి, 51. పెద్ద పంచాయతీలు దాదాపు రోడ్లు కలిపి ఒక 50 పంచాయతీలు, 102 యూనిట్లు ఉన్నాయి. ఈ 122 యూనిట్లలో కమిటీలు కూడా ఫార్మ్ చేశారు. 3 నాకు తెలిసి సాయంత్రం నేను అడిగితే పట్టణంలో ఉండిపోయినాయని చెప్పారు. వైకుంఠరావు గారు టౌన్ సంబంధించిన లీడర్స్ ఆ 3 యూనిట్లని మీరు ఫార్మ్ చేస్తామని అర్జెంట్గా చేయండి. ఎవరు లేకపోతే మనకు ఎవరు లేరని ఇక్కడ రాసించారు. ఎవరు వదిలితే వాళ్ళతో నామినేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టినటువంటి వారు పని చేయకపోతే మళ్ళీ రీప్లేస్ చేసే పని కూడా చేస్తున్నారు. ఏం కేవలం కంప్యూటర్లు నింపడానికి కోసం కాదు కదా. వీళ్ళకి ప్రతి విభాగానికి, ప్రతి వ్యక్తికి ఒక పని కూడా దొరుకుతుంది. ఆ పనిలో వాళ్ళు సక్సెస్ కాలేకపోతే, చేయలేకపోతే, వాళ్ళు నిస్సహాయత వ్యక్తం చేస్తే ఈ పని మీరు చేయలేదు, ఇంకో పని చేస్తారు, రిప్లేస్ చేసే పని కూడా వాళ్ళు చేస్తారు. అందుకోసం మీరు ఎన్ని చేసే కార్యక్రమం చేస్తే మళ్ళీ చేస్తున్నారా లేదా అనేది తరవచ్చు. అందుకోసం బయట చెప్పారు. మాకు తెలిసి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ పని చాలా వరకు చేసేసారు. ఈ ఎపిక్ నెంబర్ ని కొద్దిగా ఐడెంటిఫై చేయడం కష్టమే. చాలా పని పెట్టుకుని మీరు చేశారు. ఊరికి వెళ్ళిపోయి ఊళ్ళో కూర్చొని వారు ఎప్పుడుంటే రాత్రి తెల్లవారి కూర్చొని చేస్తేనే అయ్యేది. ఇంకా ఫోటో తీసేసి చేయడం వల్ల 10 మందిని కోఆర్డినేటర్ చెప్పినట్టు 10 మందిని ఐడెంటిఫై చేస్తారు, లేదా ఒకటి చేసేస్తారు. నాకు తెలిసి 15th మనం ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ 18th 8 నియోజకవర్గాలు అయిపోతేనే నేను విశ్వాసంగా మొదట్లో కొంత నిరసన మాటలు మన వాళ్ళు మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ చదువుతున్నారు. బహుశా అది చంద్రబాబు పుణ్యం అనుకుంటాను. ఎంటర్మెంట్లో పడుతుండడం, హింసించడం, ద్వేషించడం, అవమానకరంగా గ్రామాల్లో మనల్ని చూడడం,
ఇవన్నీ చేసిన తర్వాత మనం చేసినటువంటి పరిపాలనకి ఆయన చేసిన పరిపాలనకి తేడా గమనించారు. గమనించి ఇప్పుడు మనదే ఉత్తమమైన పరిపాలన అన్నటువంటి అభిప్రాయానికి గడిచిన కాలంలో కొద్దిగా నిరసన వ్యక్తం చేసిన మన వాళ్ళు కూడా వచ్చినారన్నది నా అంచనా అని మీకు ఈ సందర్భంగా ఆలోచిస్తాను. నేను రాజకీయ పార్టీ అంటే ఏంటి? అప్పుడు సమాజానికి చైతన్యం వైపు ప్రకటించాలి, రాజ్యాంగం తెలియజేయాలి, వారి హక్కులు తెలియజేయాలి, ప్రభుత్వాల్లో ఉండేటువంటి విధాన లోపాలని విమర్శించాలి, మెరుగైన పద్ధతుల్ని సజెస్ట్ చేయాలి. ఒక రాజకీయ పార్టీ అంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాంటిదే రాజకీయ పార్టీ. అలాంటి రాజకీయ పార్టీ పాత్రని ఈనాడు తెలుగుదేశం పార్టీ సరిగ్గా నిర్వహించడం లేదు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఆయన మాటలు మనం వింటే అన్ని అసత్యాలు చెప్తారు. ఇప్పుడే కోఆపరేటర్ చెప్పారు, అన్ని అసత్యాలు చెప్తారు. చెప్పి అది నటించవలసినంత గొప్పగా చెప్తారు. పళ్ళు బిగించి ఇలా చెప్పి మనమే ఆశ్చర్యపోతాం. శివం చెప్పింది నిజమా అని మనకు అనుమానం వచ్చినంత గట్టిగా చెప్తారు. నేను ఒకసారి శాసనసభలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూమి ఎక్వైర్ చేస్తాను హైదరాబాద్. భూమి ఎక్వైర్ చేస్తుంటే 6,000 కోట్లు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. అయినప్పుడు టీడీపీ అపోజిషన్ ఉంది. వాళ్ళందరూ ఏంటి రోజు పత్రికల్లో విమర్శించబడ్డాన్ని పాములాలు తిప్పుతున్నారు. ఆ పాములాలు తిప్పడానికి కారణం వారికి అనుకూలమైనటువంటి వారి భూములు కల్పించే పని చేస్తున్నారు. ఇది అన్యాయంగా చేస్తున్నారని రోజు విమర్శించడం పత్రికల్లో రాసేవారు. చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒకరోజు అనుకున్నాం, ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం కంట్రోల్ చేయాలంటే మనకి అప్పటికి ఇంకా ఈ పేపర్లు వాళ్ళకి అనుకూలంగా ఉండే పేపర్లో రోజు చాలా పెద్ద ఎత్తున లేదు. రోజు వ్యతిరేకంగా రాయటం ఏంటి ఎంత బాగా చేస్తుంటే ఇంత అన్యాయంగా ఇది రాస్తున్నారు, ఎవరు పేపర్ తీస్తే చూడడానికి భయం వేస్తుంది నాకు అని ఒక రాజశేఖర్. మరి ఎందుకంటే ఇది అసెంబ్లీలోనే మనం డిబేట్ పెడతాం. షార్ట్ డిస్కషన్ పెట్టి డిబేట్ పెట్టేస్తే రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ మనకి ఉపయోగపడుతుంది అని నిర్ణయం తీసుకుని ఆ అసెంబ్లీ సెషన్లో ఒక వారం రోజుల తర్వాత అది షార్ట్ డిస్కషన్ పెట్టించమని ఇన్ని అపోహలు మీరు వేస్తున్నారు, మీరు పార్టిసిపేట్ చేయండి, మేము చెప్తాము అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మంత్రి వద్దండి. కానీ